భారత్ జోడో యాత్ర తర్వాత అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు లేవని తేల్చి చెప్పాయి తాజాగా జరిగిన ప్లీనరీ సమావేశాలు. అంతేకాదు తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు ఖర్గే నాయకత్వంలో సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ప్లీనరీ సమావేశాల్లో రాహుల్ ప్రసంగం కార్యకర్తల్లో కొత్త ఉత్తేజం నింపింది. ప్లీనరీ సమావేశాల్లో ఏపీ రాజకీయాల గురించి ఏ అంశాల మీద చర్చించారు అనే దానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు గారు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రుద్రరాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి మురళి గారు. ప్లీనరీ సమావేశాల్లో ఏపీ రాజకీయాల గురించి ఏ అంశాల మీద ప్రధానంగా చర్చించారు? ప్రధానంగా నిన్న రాజకీయ రెజల్యూషన్ అనేటువంటి పెట్టారు, పొలిటికల్ రెజల్యూషన్. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక తరగతి హోదా మీద నేను మొన్న జరిగినటువంటి సబ్జెక్ట్స్ కమిటీలో లేవనెత్తడం జరిగింది. సబ్జెక్ట్స్ కమిటీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, పిసిసి ప్రెసిడెంట్లు, సిఎల్పి లీడర్లు అందరూ ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు. సో దాంట్లో ఇమీడియట్ గా నేను చెప్పిన వెంటనే అంశాన్ని చేర్చారు. నిన్న నాకు మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇచ్చారు. ప్రధానంగా ప్రత్యేక తరగతి హోదా, స్పెషల్ కేటగిరీ స్టేటస్, అపార్ట్ ఫ్రమ్ దట్ పోలవరానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేటువంటిది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. గవర్నమెంట్ దాన్ని యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి నేతృత్వంలో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేసే విధంగా ఒక పాలసీ నేషనల్ ప్రాజెక్ట్ గా తీసుకోవడం జరిగింది. సో దాంతో పాటు బ్యాక్వర్డ్ ఏరియాలకు సంబంధించినటువంటి కూడా నేను డిమాండ్ చేశాను. దాన్ని కూడా దీంట్లో పొందుపరిచి డిమాండ్ చేయాలి, మనం వచ్చే విధంగా చూసుకోవాలని. ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 నేతృత్వంలో. సో పార్లమెంట్ అనేటువంటి కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి పార్లమెంట్ లో బిల్ పాస్ అయిన తర్వాత, యాక్ట్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది ఏ గవర్నమెంట్ ఉన్నా చేయాలి. దాన్ని చేయటం లేదు ఇప్పటి వరకు. దాన్ని కూడా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దాంతో పాటు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి విశాఖ ఉక్కు ఆంధ్రలోకి అనేటువంటి నినాదంతో పోరాడి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది. దాన్ని వ్యతిరేకించాలని చెప్పి కూడా నేను నిన్న అంశాన్ని లేవనెత్తడం జరిగింది. దానికి కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ హైకమాండ్ చాలా సానుకూలంగా స్పందించారు. ఈ అంశాలన్నీ కూడా అఖిల భారత కాంగ్రెస్ ప్లేనరీలో రాజకీయ తీర్మానంలో పొందుపరిచి దాన్ని కూడా పాస్ చేయడం జరిగింది. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. రాహుల్ గాంధీ గారు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం దాని మీద పెడతా అని చెప్పడం జరిగింది. మేడం శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా పలు పర్యాయాలు లోక్సభ ఇతర వేదికల మీద నుంచి కూడా దీన్ని లేవనెత్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కన్సిస్టెంట్ గా ఫాస్ట్ 8.5 years స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. సో డెఫినెట్ గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచినటువంటి అన్ని అంశాలను కూడా సాధించే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరుగుతుంది. మురళి గారు, అంటే పొలిటికల్ రిటైర్మెంట్ కి సంబంధించి సోనియా గాంధీ చేసినటువంటి కొన్ని కామెంట్స్ కి సంబంధించి ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి. మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో 2024 ఎన్నికల్లో ముందుకు వెళ్లాలనేటువంటి మాట. భారత్ జోడో యాత్ర తర్వాత విచ్ఛిన్న కాంగ్రెస్ కాస్త ఏకీకృత కాంగ్రెస్ అయిపోయింది. తిరిగి పాత నేతలందరూ కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తున్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసినటువంటి యాత్రతో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఏకీకృతం చేశారు. బలమైనటువంటి కాంగ్రెస్ గా ఏర్పడింది అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ అయితే కనబడినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా దేశం మొత్తం మీద? డెఫినెట్ గా ఇప్పుడు ఏంటంటే మేడం గారు సుమారు మాకు లాంగెస్ట్ సర్వింగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. 138 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో 22 సంవత్సరాలు కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఘనత, గౌరవం దక్కినటువంటి వ్యక్తి శ్రీమతి సోనియా గాంధీ గారు. వయసు రీత్యా కానీ, ఆరోగ్యం రీత్యా కానీ ఆల్రెడీ మాకు నూతనంగా కాంగ్రెస్ అధ్యక్షులుగా మల్లికార్జున ఖార్గే గారు ఎన్నుకోబడినటువంటి పరిస్థితుల్లో కానీ వారు రిటైర్మెంట్ కోరుకుంటారనేటువంటిది వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశము. బట్ పార్లమెంటరీ పార్టీ లీడర్ గా ఆవిడ ఉన్నారు. లోక్సభ, రాజ్యసభకి రెండింటికి కూడా పార్లమెంటరీ పార్టీకి దానికి లీడర్ గా ఆవిడ ఉన్నారు. సో డెఫినెట్ గా ఆవిడ మాకు గైడింగ్ ఫోర్స్ గా ఉంటారు. మల్లికార్జున ఖార్గే గారు నూతన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉంటారు. రాహుల్ గాంధీ గారు మాకు డైరెక్షన్ ఇచ్చేటువంటి విధంగా భారత్ జోడో యాత్ర కానీ ఇతర ప్రోగ్రామ్స్ కానీ ఇట్లన్నింటిలో కూడా చుక్కైనటువంటి పాత్ర పోషిస్తారు. సో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అండర్ ది ఏబుల్ అండ్ డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ రాహుల్ గాంధీ గారు ఈ ది ఫేస్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. మల్లికార్జున ఖార్గే గారు మా అధ్యక్షులు. వీరిద్దరు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 100% 2024 జరిగేటువంటి ఎన్నికలు మేము ఫేస్ చేస్తాం. ఎన్నికల్లో లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ గతంలో ఏ విధంగా యూపీఏలో భాగస్వామ్య పక్షాలు ఉన్నాయో అదే విధంగా వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అంటే సీనియర్ల తిరుగుబాటు కావచ్చు, లేకపోతే సీనియర్లు
పార్టీ మీద వ్యతిరేకత చూపించడం కావచ్చు, అంతర్గతంగా చాలా కుమ్ములాటలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి ఎన్నికల్లో విజయం సాధించడం అనేది కష్టతరమైనటువంటి పరిస్థితి అనేటువంటి మాట లేదు. బీజేపీకి ఆల్టర్నేటివ్ ఓన్లీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ సత్తా ఉందనేటువంటి మాట కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులకు సంబంధించి ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మధ్యప్రదేశ్ లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది. 1-on-1 భారతీయ జనతా పార్టీ తోటి తలబడేటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈవేళ హర్యానా పరిస్థితి చూసుకోండి, ఛత్తీస్గఢ్ పరిస్థితి చూసుకోండి, హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి చూసుకోండి. అన్ని చోట్ల కూడా ఉండేటువంటి పార్టీ पैन इंडिया पार्टी कांग्रेस पार्टी के सामने आपसे तगड़ा है, मजबूत है, तो उसके सामने अपना सिर झुका दो, मत्था टेक दो। हिंदुस्तान के मंत्री कह रहे हैं, हिंदुस्तान का मंत्री चाइना से कह रहा है कि आपकी इकोनॉमी हमसे बड़ी है तो हम आपके सामने खड़े नहीं हो सकते हैं। इसको क्या नेशनलिज्म कहते हैं? इसको देशभक्ति कहते हैं क्या? ये कौन सी देशभक्ति है? जो आपसे कमजोर है उसको आप मारो, और जो आपसे मजबूत है उसके सामने आप झुक जाओ। शब्द है इसके लिए। महात्मा गांधी कहते थे, सत्याग्रह की बात करते थे। सत्याग्रह का मतलब सत्य के रास्ते को कभी मत छोड़ो। इनके लिए एक नया शब्द है, आरएसएस बीजेपी वालों के लिए। हम है सत्याग्रही, वो है सत्ताग्राही। ये सत्ता के लिए कुछ भी कर लेंगे, ये किसी से भी मिल जाएंगे, किसी के सामने झुक जाएंगे सत्ता के लिए। यह फर्क है। हिंदुस्तान एक भावना है, एक सोचने का तरीका है, इज्जत है, आदर है, मोहब्बत है। और ये जो झंडा है, जो तिरंगा है, इसका इस भावना का ये चिन्ह है। और भारत जोड़ो यात्रा ने इस भावना को पूरे देश में फैलाया है। और यह काम राहुल गांधी ने नहीं किया है, यह काम कांग्रेस के कार्यकर्ता ने किया है, कांग्रेस के नेताओं ने किया है, हिंदुस्तान की जनता ने किया है। देखिए, हिंदुस्तान के प्रधानमंत्री को बात समझ नहीं आई। नरेंद्र मोदी जी ने बीजेपी के 15-20 लोगों के साथ जाकर लाल चौक पे तिरंगा फहराया। भारत जोड़ो यात्रा ने लाखों कश्मीरी युवाओं के हाथ से तिरंगा फहराया। हमने हिंदुस्तान की भावना, इस झंडे की भावना जम्मू कश्मीर के युवाओं के अंदर डाल दी। आपने अपने झंडे की भावना जम्मू कश्मीर के युवाओं से छीन ली। यह फर्क है हम में और आप में। देखिए, हिंदुस्तान के प्रधानमंत्री को बात समझ नहीं आई। नरेंद्र मोदी जी ने बीजेपी के 15-20 लोगों के साथ जाकर लाल चौक पे तिरंगा फहराया। भारत जोड़ो यात्रा ने लाखों कश्मीरी युवाओं के हाथ से तिरंगा फहराया। हमने हिंदुस्तान की भावना, इस झंडे की भावना जम्मू कश्मीर के युवाओं के अंदर डाल दी। आपने अपने झंडे की भावना जम्मू कश्मीर के युवाओं से छीन ली। यह फर्क है हम में और आप में। My innings could conclude with the Bharat Jodo Yatra. The Yatra has come as a turning point. It has proved that the people of India overwhelmingly want harmony, tolerance and equality. It has renewed the rich legacy of dialogue between our party and the people through mass contact programs. It has shown us all that the Congress stands with the people and is ready to fight for them. I congratulate all party workers
who have worked hard for the Yatra, the colleagues, young and old, who took part in it, and the lakhs of people of India for their participation. सावरकर की विचारधारा अगर जो आपके सामने आपसे तगड़ा है, मजबूत है, तो उसके सामने अपना सिर झुका दो, मत्था टेक दो। हिंदुस्तान के मंत्री कह रहे हैं, हिंदुस्तान का मंत्री चाइना से कह रहा है कि आपकी इकोनॉमी हमसे बड़ी है। ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.